అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే భారీ శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మనకి ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు కదా. అయితే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి అయితే చర్చ అయితే జరిగిందనమాట. అయితే ఇది ఎవరికి ఇస్తారు, సో ఎప్పుడు ఇస్తారు, ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తుంది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ మీకైతే తెలుస్తుంది అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ప్రూఫ్తో సహా చూపెడతానండి. ఇక్కడ చూడండి, ఉచిత గ్యాస్ సిలిండర్పై అయితే అప్డేట్ అయితే ఉంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. దీపావళి రోజున మొదటి సిలిండర్ అందిస్తామని వెల్లడించారన్నమాట. కాగా అధికారంలోకి వస్తే ఏటా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. సో మీకు లాస్ట్ వీడియోస్ని కూడా చెప్తూనే వస్తున్నాను. మనకి గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు. అది మనకి దీపావళి నుంచి ఇస్తామని తెలపడం అయితే జరిగింది. ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం ద్వారా చాలా వరకు కూడా మేలు జరుగుతుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి కొన్ని గైడ్లైన్స్ అయితే విడుదల చేయనున్నారు. ఇది మనకి వచ్చే నెలలో కానీ లేదంటే ఈ వారంలో కానీ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరు అర్హులు, సో ఎవరికి ఇస్తారు, ప్రతిదీ కూడా వాళ్ళు వెల్లడించగానే మీకు ప్రూఫ్తో సహా అన్ని చూపెడతానండి. సో అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.